మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మరోసారి రెచ్చిపోయారు. గుంటూరు గోరెంట్ల రోడ్లో ఆయన కారును టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో సహనాన్ని కోల్పోయారు. తీవ్ర దుర్భాషలాడారు. ఎవడొస్తాడో రండిరా అంటూ చంద్రబాబును ఏకవచనంతో సంబోధించారు. అంబటి రాంబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ముఖ్యమంత్రిని తీవ్ర దుర్భాషలో ఆటంపై తెలుగు తమ్ముళ్లు బక్కుమంటున్నారు. అంబటి కనిపిస్తే కొడతామని హెచ్చరిస్తున్నారు. కల్తీ లడ్డు వ్యవహారాన్ని తెలియజేస్తూ టీడీపీ కట్టిన ఫ్లెక్సీని తొలగించాలని అంబటి రాంబాబు నిన్న డిమాండ్ చేశారు. తొలగించకపోతే తానే వచ్చి తొలగిస్తానని హెచ్చరించారు. ఇక ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన అంబటిని తెలుగు తమ్ముళ్లు అడ్డుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఓకే రైట్ మనసా, గుంటూరు జిల్లాలో గోరంట్లలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిరుమలలో ఏ కల్తీ వ్యవహారంపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఈ రాజకీయ దుమారం రేపినాను. గోరంట్ల ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో ఉన్న టీడీపీ నేతలే అయితే ఒక కల్తీ అంశంపై ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలు తొలగించాలనే అంశంపై గోరంట్లలోని ఒక వెంకటేశ్వర స్వామి గుడిలోని టీడీపీ నాయకులకి ఒక మంచి బుద్ధి కలగాలని చెప్పేసి అంబటి రాంబాబు అయితే ప్రత్యేక పూజలు అయితే ఏర్పాటు చేశారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న టీడీపీ నాయకులు అయితే కావచ్చు, కార్యకర్తలు అయితే కావచ్చు, వీరందరికీ అప్పటికే ముందుగానే వెళ్ళి ఒక కర్రలతోటి అయితే రాజులతో అయితే ముందుగానే ఏర్పడారు. అయితే ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అయితే ఒక ముందుగానే భారీ మోహరించారనమాట. అయితే అప్పటికి కూడా పోలీసులు ఒక చోద్యం చూస్తున్నారు. ఆయన అంబటి రాంబాబు అయితే వ్యాఖ్యలు ఇస్తున్నారు. అయితే ఇది సమాచారం అని అందుకున్న టీడీపీ నాయకులు గో బ్యాక్ తప్పు మీ కూటమి ప్రభుత్వంలో జరిగిన కల్తీ వ్యవహారంపై ఇప్పటికీ మీరు ఇంకా ఎందుకు వచ్చి ఇలా ఉంటున్నారు అని చెప్పేసి అని టీడీపీ కార్యకర్త అయితే కావచ్చు, నాయకులు అయితే కావచ్చు అంబటి రాంబాబు వాహనాన్ని అడ్డుకుని వైసీపీ ఈ నేతలపై ఒక హెచ్చరికపడ్డారు అనుకోవచ్చు. ఈ కార్యక్రమంలో చూసినట్లయితే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అంబటి రాంబాబు ప్రయాణిస్తున్న కారుపై టీడీపీ నేతలు కారులతో దాడి చేసినట్లే అయితే తెలుస్తున్నమాట. మానస. ఓకే, థ్యాంక్ యూ సువర్ణబాబు.